సింపుల్లీ హీఈస్ ద మెయిన్. పరిస్థితి ఎలా అయిపోయిందంటే కల్తీ నెయ్యి, అందులో జంతుకోవలేదు, కల్తీ నెయ్యి ఇలా మాట్లాడుతున్నారు కదా వీళ్ళు. ఇంతవరకు ఈయన మాటలు మాట్లాడిన తర్వాత ఎవరు చేస్తారండి? మీకు ఒకటే విషయం చెప్తున్నా, ఇప్పుడు ఏదైనా ఒక వ్యవహారం జరిగిందంటే హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్నే మనం ఫిక్స్ చేస్తాం, అది కామన్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కల్తీ గురించే మాట్లాడుకుందాం. ఎక్కడైనా కల్తీ వస్తువులు, నిత్యావసర వస్తువులు దొరుకుతున్నాయి అనుకోండి, అందులో ఉన్న వర్కర్ మీద, అందులో ఉన్న వాడి మీద పెట్టాడు. ఆ షాప్ ఎవరితో చూస్తాడో ఓనర్ మీద పెడతాడు ఎవడైనా కేసు వెళ్ళి, అంతే కదా. అలాంటిది ఈరోజు అంత పెద్ద దేవస్థానం, కొన్ని వేల కోట్లు భక్తులు ఇచ్చిన సొమ్ముతో దేవదేవుని కొలుస్తున్నాము, దేవదేవుని సేవ చేసుకుంటున్నాము, ఆ ప్రసాదాలు తయారు చేస్తున్నాము. అలాంటి వ్యవహారంలో పర్చేస్ కమిటీలో వన్ ఆఫ్ ద చైర్మన్ అయినా ఇతను వైవి సుబ్బారెడ్డి, సమ్ పర్సన్స్, సమ్ థర్డ్ పర్సన్స్ అంటే హూ ఇస్ దట్ పర్సన్స్? అసలు మెయిన్ పర్సన్ ఆయనే కదా. వాళ్ళ పిఏది ఆల్రెడీ ఛార్జ్షీట్లో ఉందని చెప్పి ఆయన చెప్పుకుంటున్నాడు కదా, కొంతమంది ఉన్నారు అని. 254 కోట్లు స్కామ్ జరిగిందని చెప్పి అందులో రిపోర్ట్లో ఉన్నది కదా. ఈ వీటన్నిటి గురించి మాట్లాడడం మానేసి జంతుకో గురించి ఎవడో సాక్షి రిపోర్టర్ ఎవడో అందులో లేదు అని రాస్తే, అదే పెద్ద అథెంటికేషన్ రిపోర్ట్ లాగా, అదే పెద్ద కేంద్రీయ ల్యాబ్ లాగా వాళ్ళే తీసుకొచ్చేసుకొని లేదు 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 లేదని ప్రొజెక్ట్ చేసేస్తే ప్రజలను పిచ్చోళ్ళ. ఈరోజు మేము రాజకీయాలు చేయాలనుకుంటే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి మాకు కూడా. మేము రాజకీయాలు చేయాలి అనుకుంటే ఈ విషయం మీద రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. వెంకటేశ్వర స్వామి ఎవరికైనా దేవుడే, ఎవరికైనా సెంటిమెంటే. మేము తప్పుడు ప్రచారాలు చేయాల్సిన అవసరం లేదు, తప్పుడు ఆధారాలు సృష్టించాల్సిన అవసరం లేదు, తప్పుడు మాట్లాడాల్సిన అవసరం అంతకన్నా లేదు మాకు. ఈరోజు అలా మాట్లాడి ఈరోజు ఇలా పనులు చేసి 151 నుంచి 11 పడిపోయారు. ఇంకా ఇంకా దిగజారిపోతే ఏమో, ఆ దేవదేవుడు స్క్రిప్ట్ రాసేయడం ఇంకా దిగజారిపోవాలని వాళ్ళు, మనం ఏం చేయగలం? అంతే కదండి. వెంకటేశ్వర స్వామి బొమ్మ తీసుకెళ్ళేవారు, మీకు గుర్తుందా? ప్రతిసారి ఒక షాలు, వెంకటేశ్వర స్వామి బొమ్మ, దాంతోపాటు ప్రసాదము, ఇదే ప్రసాదం తీసుకెళ్లారు. ఆ రోజు ఆ 5 సంవత్సరాలు మీరు తిన్న ప్రసాదం, నేను తిన్న ప్రసాదం, ఆఖరికి ఎంత పెద్ద నాయకుడు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఎవరైనా తిన్న ప్రసాదం కూడా కల్తీ నెయ్యి ప్రసాదం కాదు, రసాయనాల ముద్ద ప్రసాదం తిన్నది. రసాయనాల ముద్దతో తయారు చేసిన ప్రసాదం తిన్నాం మనందరూ 5 సంవత్సరాలు అదే తిన్నాం. అంటే ఎలా నిజంగా ఒక్కొక్కసారి అప్పుడే ఈ నవ్వు ఆనందంతో వచ్చే నవ్వు కాదు, బాధతో వచ్చే నవ్వు. అంటే ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడతాడండి అబద్ధాలు కూడా. నన్ను శాలువాలు కప్పడం పోయి, నాకు దండలు వేయడం పోయి, నన్ను తిట్టరా? రోడ్డు మీదకి వచ్చి మాట్లాడమనండి. ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతున్నా, క్వశ్చన్స్ అడుగుతున్నా. నేను నీ దగ్గర ఏ రిపోర్ట్ ఆధారంగా అందులో కల్తీ జరగలేదని చూపించి, ఒక్క రిపోర్ట్ చూపించమనండి. నేను 4 రిపోర్టులు చూపిస్తాను, నేను కల్తీ జరిగింది అని, జంతుకు ఉంది అని. ఒక్కటి చూపించమనండి లేదు అని చెప్పడానికి. ఎందుకు నోటి మాటతో? అలా తిరిగి దీన్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళేమో పరామర్శలు అని చెప్పి ప్రదర్శనలు చేస్తున్నారు. దానికి కూడా ఒక అప్పీల్ చేయాలండి మీ అందరికీ కూడా, ప్రజలకి అందరికీ కూడా. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను నిన్న కూడా మాట్లాడాను, ప్రజలు రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు అన్నీ అందరూ చేస్తుంటారు. కానీ ఎవరు రాజకీయం చేసినా, ఎవడు రాజకీయంలోని అధికారంలోకి రావాలనుకున్నా ప్రజా సంక్షేమం గురించి, ప్రజల అభివృద్ధి గురించి, ప్రజల తాలూకా భద్రత గురించి, ప్రజాక్షేమం గురించి, ఇదైతే అల్టిమేట్, అంతే కదా. కానీ ఈరోజు అదే ప్రజల్ని ఇబ్బంది పెడుతూ 20 కిలోమీటర్ల ప్రయాణానికి 7 గంటలు 8 గంటలు తీసుకుంటూ, ట్రాఫిక్ అబ్స్ట్రక్ట్ చేస్తూ, ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ, వే క్లియర్గా ఉన్నా కూడా కావాలని నెమ్మదిగా వెళ్తూ, 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు కూడా 2 గంటలు 3 గంటలు చేస్తూ ఏమి సాధిద్దామని. అంటే ఇలాంటి తప్పులన్నీ చేసేయటం, ప్రజల మధ్యలోకి వెళ్తే మాకు ఇంత ప్రజా ఆదరణ ఉందని వాళ్ళ తాలూకా జనాలందరినీ చూపించుకోవటం చేసే ప్రయత్నం, అది కూడా అఫ్కోర్స్ బెడిసి కొడుతుంది అనుకున్న తర్వాత విషయం. దీని మీద కూడా ఏం చేయాలని ఒక చర్చ అయితే సాగుతుంది. నిజంగానండి, 1.5 సంవత్సరాల కాలంలో ఎవరినైనా మేము హౌస్ అరెస్ట్ చేశామా?
ఈవెన్ దో వాళ్ళు మమ్మల్ని పర్మిషన్ అడగకపోయినా, యాక్చువల్గా నేను ఒకటే చెప్తున్నా, యాజ్ ఎ హోమ్ మినిస్టర్ చెప్తున్నా, నువ్వు 5,000 మందితో కాదు 50,000 మందితో మీటింగ్ పెట్టుకుంటానని చెప్పండి. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఏ బందోబస్తు ఇవ్వాలో ఆ బందోబస్తు ఇచ్చి మేము ప్రశాంతంగా పర్మిషన్స్ ఇచ్చి మేము పంపించుకుంటాం. మేమే కాదని చెప్పట్లేదే, మీకులాగా మేమేం మైకులు లాక్కోవట్లేదే, మీకులా మేమేమి నుంచున్న స్టూల్ లాక్కోవట్లేదే, మీకులా మేమేమి వేసిన స్టేజ్లు కూడా తీసేయట్లేదే, మీకులా మేమేమి ఇళ్లలోని కూర్చోబెట్టి హౌస్ అరెస్టులు చేయలేదే. మేమేమేను మీకు ప్రజాస్వామ్యబద్ధంగా మీకు వచ్చిన హక్కును మీరు వినియోగించుకోండి అని చెప్తున్నాం. వినియోగించుకుంటూనే ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు అని చెప్తున్నాం. మేము ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితి చేయొద్దు. ఈరోజు ఒక అత్యవసరంగా అంబులెన్స్లోని హాస్పిటల్కి వెళ్ళాల్సిన వాడు ఉంటాడండి. నువ్వు చేసే ఈ ప్రదర్శన బట్టి అతను చనిపోతే పరిస్థితి ఏంటి? ఎవరు సమాధానం చెప్తారు? ఈరోజు ఎవరో ఎక్కడికో ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి వస్తుందండి, వాడు ఉద్యోగం పోతే ఎవరు సమాధానం చెప్తాడు? ఎవరో ఎక్కడికో ఏ ఫ్యాక్టరీకో పనికి వెళ్ళాల్సి వస్తుందండి, ఆ పని ఆ రోజు జీతం పోతే వాళ్ళ ఇంట్లో భోజనం ఎవడు పెడతాడు? కొంచెం కామన్ సెన్స్, సివిక్ సెన్స్ ఉండాలి కదా అని అడుగుతాను నేను. అది లేకుండా ఇష్టానుసారంగా మేము వెళ్తామంటే చూస్తూ కూర్చొని ప్రసక్తి అయితే ఉండదు. ఆటోమేటిక్గా కేసులు అయితే పడతాయి. చూపించమనండి, పర్మిషన్ నిజంగా అడిగితే మేము చెప్తాం. ఎన్ని కార్లు వెళ్తాయి, ఎంతమంది జనాలు వస్తారు, దాన్ని బట్టి మేము బందోబస్తు ఏర్పాటు చేసుకుంటాం, మేము అడుగుతాం. కానీ అలాంటిది ఏం లేదు, ఎక్కడ కనిపించట్లేదే. మేము ఇంటిమేషన్ ఇస్తారు, మేము పలానా దగ్గరికి వెళ్తామని. అంటే మేమే ఇంతమంది వస్తారేమో అనుకొని మేమే పెట్టుకొని ఎవరైనా ఎక్కువ మంది వస్తే ఆపితే పోలీసులు తోస్తున్నారు, పోలీసులు అని చెప్పి మాట్లాడుతూ ఎవడో రప్పా అని చోటు నోటుకొచ్చినట్టు మాట్లాడినా మేము నోరు మూసుకొని ఊరుకోవాలా? మళ్ళీ తిరిగి పోలీసుల్ని, ప్రభుత్వాన్ని మీరు అడ్డుకుంటున్నారని మాట్లాడడం సబబా? అది ఒకసారి కామన్ సెన్స్ కదా అది. థ్యాంక్ యూ.